కోపం వస్తుంది కదా, నీ ఇష్టాన్ని ఆపుతుంటే కోపం వస్తుంది కదూ. మరి నా ఇష్టాన్ని ఆపుతుంటే నాకెంత కోపం రావాలి. ప్రేమకు మనుషులు కావాలి, మనుషులకు పెళ్లి కావాలి. కానీ ఈ 3 7 అడుగుల 100 జీవితం నా వల్ల కావట్లేదు. ప్రేమ చాలా ఈజీగా ఉంటుంది, పెళ్లి మాత్రం కష్టంగా ఉంటుంది. ఎందుకంటావు సింధు? ప్రేమని గొప్పగా చూస్తాం, పెళ్లిని తప్పుగా చూస్తాం. తప్పులు గొప్పలు ప్రేమలో లేవు, మన ఆలోచనలో ఉన్నాయి. నాలో నీకు నచ్చందేమనుందా? ఉంటే చెప్పు, పర్లేదు. నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను చూడు, అది నాకు అస్సలు నచ్చట్లేదు. నేను చెడ్డోన్ని, నాలాంటి వాడితో నువ్వు బ్రతకలేవు, అదవుతుందా? ఇక్కడి నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. అయినా హ్యాపీగా లేని లైఫ్లో అడ్జస్ట్ అవ్వడం ఎందుకు? వదిలే నన్ను. నిన్ను వదలలేకపోతున్నాను, నీతో కలిసి ఉండలేకపోతున్నాను. తాళి ఉందని కాదు, నీ మీద ప్రేమ ఉందని. ఇప్పుడు నీకేం కావాలి? ఉండు.
కష్టంగా అనిపించట్లేదా ఈ జర్నీ నాతో? కష్టాలైతే ఉన్నాయి నీతో, కానీ నువ్వేం కష్టంగా అనిపించట్లేదు. నాకు నువ్వు వద్దనిపిస్తుంది. నీకేమనిపించట్లేదా? నాకు నీ ప్రేమ కనిపిస్తుంది, అందుకే వద్దనుకోవట్లేదు. నా కోపం నీకు కనిపించట్లేదా? నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? దూరం బాగుంటుందంటున్నా. అయితే దూరాన్ని దూరం పెట్టు, నన్ను కాదు. నేను తప్పులు చేస్తాను. నేను సరిదిద్దుతాను. నాకు బాధలున్నాయి. నాకు నీతో జ్ఞాపకాలు. నాకు నీ జ్ఞాపకాలతో సంబంధం లేదు, నీతో జీవితం కావాలి. పోటుగా అవసరం అడిగేస్తే ఆపద మీద పడిపోతున్నాయి. నేను నీకు అండగా ఉండలేకపోతున్నాను. ఈ బాధ్యతలు రిస్క్లు నా వల్ల కావట్లేదు. తట్టుకోలేకపోతున్నా, నా తల బద్దలైపోతుంది. జండుబాం రాస్తాను, తగ్గిపోతుంది, సరేనా? నాకు బ్రతకడం రావట్లేదు. నువ్వు బతకద్దు, నాతో ఉండి చాలు, నేను చూసుకుంటాను. నేను మందు కొడతాను. నేను నిన్ను కొడతాను, ఖచ్చితంగా కొడతాను, గ్యారెంటీగా కొడతాను. చూడు, ఏడిస్తే బాధపోతుంది, అంతేకాని మందు కొడితే కాదు. ఒక మనిషి వద్దు వద్దు వెళ్ళిపో వదిలే అంటే అర్థం కావట్లేదా? ఒక మనిషి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నా సరే నీతోనే ఉంటుందంటే తను ఎంత ప్రేమిస్తుందో నీకు అర్థం కావట్లేదా? వదిలే. ఛాన్స్ లేదు. ఈ జన్మకి నాతోనే ఉండి చచ్చిపో. అలా కాకుండా వెళ్ళిపోతా పారిపోతా అంటే మాత్రం కుక్కని కట్టేసినట్టు కట్టేస్తాను. హలో, నీకు ఆ ఛాన్స్ లేదు. సాయంత్రం త్వరగా రా. మందు తాగుతా అన్నావుగా, ఆమ్లెట్ వేసి పెడతా. బయటికి వెళ్దామా? బయటికి ఎప్పుడెందుకు? ఈరోజు నా బర్త్డే కాదు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే పద. లైఫ్ ఎలా ఉంది? అంత ఈజీగా అయితే లేదు. రోజు ఫైటింగ్స్, హార్ట్ని హర్ట్ చేసే చాలా విషయాలు జరుగుతాయి. కొట్టుకోవడం, గొడవ పడ్డం, కోపాలు, తాపాలు, ఇలాంటివేవి లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను అంటున్నాను. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అన్నానా ఓ మ్యాన్షన్ చేయండి అన్నా. రైట్. మీ ఆయన అంత బిజీయా? ఎంత బిజీగా ఉన్నా ఫోన్ మాత్రం పక్కా చేస్తాడు. ఓయ్, ఫోన్ లిఫ్ట్ చేయి. పదే పదే చేస్తున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయి. ఇప్పుడు వద్దులే, తర్వాత మాట్లాడతాను. ఏమైందే, మాట్లాడు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలాసేపు అవుతుంది, అందుకనే. హీ, మాట్లాడు. ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ సింధు. ఇలానే కదే ముందు నన్ను ప్రపోజ్ చేసి మోసం చేసావు. హలో, సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? చేయొద్దా? చేయదో చెప్పు. నీ ఫోన్ చేస్తే నా ఇష్టం. నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు పనిలో ఉన్నాను. ఓహో, అంటే నాకు పని లేదు, ఖాళీగా ఉన్నాను కదా నీ అర్థం. చెప్పు. హలో, అరే ఓకే. నీతో ఒకటి చెప్పాలి. చెప్పు. నేను ప్రెగ్నెంట్. సీరియస్లీ? నిజంగానా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు లేదు, నేను వద్దనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? అలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. తెంచుకోవాలనుకున్నప్పుడు దేన్ని ఉంచుకోకూడదు. లేదు లేదు, అలాంటిదేం లేదు. నేను అదేం పట్టించుకోకు. పట్టించుకోకు. ప్రాణం రాగానే ప్రేమ వచ్చిందా? విడిపోదాం అన్నావు కదా, విడిపోదాం. ఆగదు, నేనేదో బాధ పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తాను, అవేం పట్టించుకోకు. ఏ బాధ? ఎవరికి బాధ? ఏ మాకులేవా బాధలు? ఇక్కడ అందరికీ బాధలుంటాయి. అయినా నేనిప్పుడు వద్దనుకుంటున్నాను. నేను ఇప్పుడు కావాలంటున్నానుగా. అయ్యయ్యో, అరే ఇది మరీ బాగుంది. నువ్వే కదా అడిగావు, మర్చిపోయావా? లేదు లేదు, నేను ఇప్పుడు మారిపోయాను. నా నుంచి నువ్వు పారిపోవాలని కదా అనుకుంటుంది. అదేంటి సడన్ గా మారిపోయానంటున్నావు? అయినా ఇదంతా వద్దని అనుకున్నావు కదా. ఇప్పుడు అంతా వద్దంటున్నానుగా. నేను అదే అంటున్నాను కదా, నాకు ఇదంతా వద్దు. నాకు నువ్వొద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వెలా మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. ఏంటి అధికారం చూపిస్తున్నావా? లేదు, బాధ్యత. భర్తననే బాధ్యత. బాధ్యత. ఈ రెస్పాన్సిబిలిటీస్, రిస్కులు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను అన్నావు కదా. తల బద్దలైపోతుంది అన్నావు కదా. నువ్వు జెండు బాంబు పెట్టు, తగ్గిపోతుంది. నేను రాయను. పర్లేదు, నేను పెట్టుకుంటాను, నేను తట్టుకుంటాను. నేను జాబ్ చేసి సంపాదిస్తున్నానని కదా నీ కోపం? కాదు, నేను సంపాదించట్లేదనే బాధ. నేను నిన్నెక్కడ కష్టపెడుతున్నానని చెప్పి భయం. అందరూ వీటి జాబ్ చేయట్లేదు, పిల్లల మీద బతుకుతున్నాడంటే కోపం. ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక నేను దూరం పెడుతున్నాను. నా మీద ద్వేషం వచ్చేలా చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు కూడా అందాలో చూస్తే సింధు తట్టుకోలేను. నేను ఇలా ఉంటే నేను చూసుకోలేను. నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే, నా వల్ల నీకు కష్టం వస్తుందని తెలిస్తే నన్ను నేనే దూరం పెట్టేసుకుంటా. అందుకే ఇష్టం లేకపోయినా ఇలా చేస్తున్నాను. అందరిలో నువ్వు కూడా ఎక్కడ దూరం పెడతావని. కానీ నేను అలా అనుకోవట్లేదు కదా. నువ్వేంటో నాకు తెలుసు కదా. నువ్వు జాబ్ వదిలేశావు, అది నీకు సంపాదించడం చేతకాక కాదు. నీ అంతటా నువ్వేదైనా ఓన్ కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకున్నావు. సరే,
అది అవ్వలేదు. అది అయ్యే వరకు ట్రై చేయాల్సింది పోయి నేను వెళ్ళిపోతా, అన్నిటిని వదిలేస్తా అలా అంటే ఎలా అసలు? చూడు, సొసైటీ నిన్ను ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటుంది, కానీ అదంతా నువ్వు తట్టుకోవాలి, తట్టుకుని గెలవాలి. అంతేకాని నా వల్ల కాదు, నేను అందరినీ బాధ పెడుతున్నాను, ఇదంతా అవ్వదు అంటే ఎలా? నువ్వు సంపాదించకపో, నేను నిన్ను చూసుకుంటాను. ఎందుకంటే చేసుకున్నాను కదా పెళ్లి, నాకు వేరే ఆప్షన్ ఏమొద్దు. అయినా నేను నీకోసం ప్రాణమే ఇస్తున్నాను, ఫుడ్ ఇవ్వలేనా? కాదు, లేకపోతే మీరే పెట్టాలని ఏమైనా రూల్స్ పెట్టుకున్నారా? ఆహా లేదు, చెప్పు. నువ్వు కూర్చొని తిను, నేను పెడతాను. కాదు 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 అసలు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను? నీకు కావాల్సింది డైవర్స్ కదా, మనం విడిపోవాలని కదా నువ్వు అనుకున్నది. ఇదంతా డైవర్స్ డైవర్స్ పేపర్స్ నువ్వే కదా తెచ్చిపెట్టావు. అది నేను కాదు, మొన్న మన ఇంటికి లాయర్ సతీష్ వచ్చారు కదా, ఆయన పెట్టి మర్చిపోయారు. దానికి మనకు సంబంధం లేదు. నిజమా? అయ్యో ఒట్టు, ప్రామిస్. కాదు, నువ్వు మళ్ళీ వదిలేస్తాను వెళ్ళిపోతాను అంటే కట్టేసుకో, కుక్కని కట్టినట్టు కట్టేసుకో. అయినా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతా చెప్పు? చావు వచ్చేంత వరకు నీతోనే. ఇప్పుడు ఇదంతా నేను వద్దు అనుకుంటే కాలు పట్టేసుకుంటా, నాకు అసలు సిగ్గులేదు. పట్టేసుకున్నా. కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రాణం వచ్చిందన్నావుగా,